హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. మే నెలలో పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు, ఏ ఏ తేదీల్లో పంపిణీ చేయబోతున్నారు, ఎవరికి పింఛన్లు రద్దు చేయబోతున్నారు, అప్పీల్ చేసుకున్న వారికి పింఛన్లు పంపిణీ చేస్తారా లేదా నిలుపుదల చేస్తారా అనేటువంటి పూర్తి సమాచారం అయితే రావడం జరిగిందండి. పింఛన్లకి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం అయితే మే నెలకి సంబంధించి 1వ తేదీ మరియు 2వ తేదీ అయితే పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పింఛన్ లబ్ధిదారులకు 1వ తేదీ మరియు 2వ తేదీ అయితే పెన్షన్లు అందించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు కూడా మే నెలకు సంబంధించి 1వ తేదీ మరియు 2వ తేదీ అంటే శుక్రవారం, శనివారం అయితే పింఛన్లు పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. మే 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది ఎవరైతే పింఛన్లకు అర్హత కలిగి ఉంటారో వారి ఇంటి వద్దకే వెళ్ళి వారికి పెన్షన్ అమౌంట్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా మే 1వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు పెన్షన్ అమౌంట్ అయితే అందడం జరుగుతుంది. ఎవరైతే 1వ తేదీ పెన్షన్లు పంపిణీ చేసిన తర్వాత అంటే కొన్ని టెక్నికల్ కారణంగా లేదా వాళ్ళు వేరే ఊర్ల నుంచి ఆ రోజు రాకుండా ఉండడం వల్ల ఎవరైతే తీసుకోలేదో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వారికి ఇంకొక అవకాశం ఇస్తూ మే 2వ తేదీ అంటే శనివారం రోజు యథావిధిగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది తిరిగి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అంతే సమాచారం అండి. సో ఓకేనా. ఈ విధంగా మే నెలకి సంబంధించి మే 1వ తేదీ మరియు మే 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం అయితే గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది చేత పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా. ప్రతి గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది వారి ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో కనుక ఇచ్చినట్లయితే 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఏ కారణంగా మీరు పెన్షన్లు ఇవ్వాల్సి వచ్చింది అనేటువంటి సమాచారం కూడా పెన్షన్ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది అంతే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది ఏప్రిల్ చివరిలో పెన్షన్ అమౌంట్ అయితే బ్యాంకులకు వెళ్ళి విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. విత్డ్రా చేసుకున్న అమౌంట్ని మే 1వ తేదీ 2వ తేదీ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా మే నెలకి సంబంధించి కొన్ని కొత్త పెన్షన్స్ అయితే కూడా పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఎవరైతే ఎన్టీఆర్ భరోసా స్పోర్ట్స్ పెన్షన్కి దరఖాస్తు చేసుకొని ఉన్నారో ఈ ఏప్రిల్ నెలలో వారికి మే నెలలో పెన్షన్స్ అందించబోతున్నట్లయితే సమాచారం అండి. భర్త మరణించి వారి యొక్క ప్లేస్లో భార్య కనుక ఉన్నట్లయితే భార్యకు పెన్షన్ కావాలని ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీ కింద గ్రామవార్డ్ సచివాలయంకి వెళ్ళి దరఖాస్తు ఫామ్ అనేది ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి యాడ్ చేసి ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉంటారో వారికి మే నెలలో వారికి పెన్షన్స్ అయితే అందించబోతున్నట్లయితే సమాచారం అండి. గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది 4,000 రూపాయల పెన్షన్ అయితే వారికి అందించాలని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా. ఈ విధంగా కొత్త పెన్షన్స్ కూడా మే నెలలో అందించబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అనర్హులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వారి యొక్క పెన్షన్లు తొలగించేలా కలెక్టర్లకు అధికారం ఇచ్చామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా పెన్షన్లు పొందకూడదని అయితే ఆయనైతే తెలియజేయడం జరిగిందండి. భద్రతా పింఛన్లు తీసుకుంటున్న వారిలో అనర్హులు ఉంటే కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చని, విచారణలో నిజమని తేలితే అలాంటి వారిని తొలగించేలా కలెక్టర్లకు అధికారం ఇచ్చామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే పేర్కొనడం జరిగిందండి. సో ఓకేనా. ఎవరైతే దివ్యాంగుల కేటగిరీ కింద 40% కంటే తక్కువ వైకల్యం ఉండి ఫేక్ సదరం సర్టిఫికేట్ల ద్వారా ప్రతి నెల పెన్షన్లు పొందుతూ ఉన్నారో వారికి ఇక నుంచి పెన్షన్స్ అయితే ఇవ్వరండి. వారి యొక్క పెన్షన్స్ అయితే రద్దు చేయబోతున్నట్లయితే సమాచారం. ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా పెన్షన్లు పొందుతూ ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కూడా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఓ సమావేశంలో పేర్కొనడం జరిగిందండి. ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా పెన్షన్లు పొందకూడదని ఆయనైతే తెలియజేయడం జరిగింది. అనర్హులుంటే పెన్షన్లు తొలగించేలా కలెక్టర్లకు అధికారం ఇచ్చామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే క్లారిటీగా అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల్లో భాగంగా ఎవరికైతే పెన్షన్లు తొలగించబడి ఉంటాయో అంటే ప్రభుత్వం అయితే రీసెంట్గా ఒక సర్వే అనేది చేయడం జరిగిందండి. ఆ సర్వేలో ఎవరైతే అనర్హులు ఉంటారో వారి యొక్క పెన్షన్స్ అయితే తొలగించడం జరిగింది. వారికి నోటీస్ అనేది కూడా అందించడం జరిగింది. ఈ నోటీస్ అందిన తర్వాత మేము పెన్షన్లకి అర్హత కలిగి ఉన్నాము
అని ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో పెన్షన్‌లకి, వారికి మే నెలలో పెన్షన్‌లు పంపిణీ చేస్తారా? లేదా నిలుపుదల చేస్తారా? అనేది చాలామంది అడుగుతున్నారండి. అప్పీల్ చేసుకున్న వారికి వారి యొక్క వెరిఫికేషన్ పూర్తయ్యి కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు యథావిధిగా పెన్షన్‌లు పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారైతే తెలియజేయడం జరిగిందండి. కాబట్టి మే నెలలో కూడా వారికి యథావిధిగా పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి గారైతే తెలియజేయడం జరిగింది. ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో వారు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. వారికి వెరిఫికేషన్ పూర్తయ్యేంత వరకు, కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు, అందులో 40% కంటే ఎక్కువ వైకల్యం గనుక ఉండినట్లయితే యథావిధిగా పెన్షన్‌లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకవేళ 40% కంటే తక్కువ వైకల్యం గనుక ఉండినట్లయితే వారికి అప్పుడు పెన్షన్‌లు రద్దు చేయడం జరుగుతుంది. సో, ఓకేనా? ఈ విధంగా అప్పీల్ చేసుకున్న వారికి కూడా యథావిధిగా మే నెలలో అయితే పెన్షన్‌లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మే 1వ తేదీ, మే 2వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది పెన్షన్స్ అయితే అందించడం జరుగుతుందండి. ఎవరైతే అనర్హులు పెన్షన్‌లు పొందుతూ ఉన్నారో వారికి మాత్రం పెన్షన్స్ రద్దు చేయడం జరుగుతుంది. సో, ఓకేనా? ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తుంటే థాంక్ యూ ఫర్ వాచింగ్.